ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్కారం, నేను మీ దినేష్ గురూజీ మాట్లాడుతుండేది. ఈరోజు మన జాతకంలో వచ్చే అంటే ఒక చాలా ప్రముఖమైన యోగం ఏదంటే గజకేసరి యోగం. ఒక దాదాపు 5000 ఇయర్స్ బ్యాక్ మన పరాశర ఋషి, భాస్కరాచార్య, తర్వాత ఉత్తర కాలామృత అనేక ఋషులు రాసిండే ప్రముఖ యోగం అంటే గజకేసరి యోగం. దీన్ని చాలా పంతులు, జ్యోతిష్య గారులు చాలా ఇంపార్టెంట్గా ఈ ఒక యోగం ఉంటే చాలా విలువైన ఒక యోగం గజకేసరి యోగం అని దీని పేరు. గజకేసరి. గజ అంటే ఏమి, కేసరి అంటే ఏమి, ఒక చిత్రం చూపిస్తాను ఇప్పుడు. ఈ యోగం దాదాపు ఒక 100 పీపుల్కి చెక్ చేస్తే ఒక 60 పీపుల్కి ఉంటుంది. 60 పీపుల్ ఉంటుంది. అయితే అన్ని లగ్నంకు సక్సెస్ ఉండదు. గజకేసరి యోగం. దీంట్లో గజకేసరి అంటే ఏమి, దాని మీనింగ్ ఏమి, గజ అంటే ఏమి, కేసరి అంటే ఏమి. ఫస్ట్ గజకేసరి అంటే ఏనుగు. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. మా ఋషులు దీనికి గజకేసరి యోగం అని ఎందుకు పెట్టినారంటే, ఏనుగు చాలా బలిష్టమైన, చాలా ఎత్రంగా, చాలా మెజెస్టిక్ అని చెప్తాం మనం, మెజెస్టీ అని చెప్తాము. ఏనుగు నడుచుకొని వస్తూ ఉంటే దాన్ని చూసే ఒక వైభోగమే చాలా గ్రేట్ ఉంటుంది. గజకేసరి చాలా ఇంపార్టెంట్. అది ఎలాంటే ఈ రెండు కాంబినేషన్ ఎలాంటే ఈడ సింహం అని మనం చెప్తే లయన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది జంగల్ అని చెప్తాం మనము. లయన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది జంగల్. సో ఈ లయన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది జంగల్ అని చెప్పినప్పుడు మనకి దశావతారంలో నారసింహ అవతారం అని చెప్పిండాం. నారసింహ అవతార మన సత్యయుగం చెక్ చేస్తే 4వ అవతారం నారసింహ అవతారం. అక్కడ సింహం కాంబినేషన్ వస్తుంది. ఈ సింహం ఏమిటికి దేవుడ రూపంలా పెట్టిండారంటే, అనేక జంతువులు, చిన్న చిన్నది, పెద్ద పెద్ద జంతువులు ఈ సింహం లాగా లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింహం కంప్లీట్లీ ఒక మనిషిలాగా. దానికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, కుటుంబం అంటే చాలా ఇష్టం. దానికి తన ఫ్యామిలీకి ఏదైనా చేస్తుంది. ఏ ఒక టఫ్ టైంను దాని కుటుంబంని సేవ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా ఇంటెలిజెంట్ జంతు సింహం. దానికి ఆకలేస్తే మాత్రము హంటింగ్ చేసే ఒక ప్రాణి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గజ అంటే ఒక మెజెస్టీ, ఒక స్ట్రెంగ్త్, ఒక మాదిరి కరేజ్, పొరువు. అదే సింహం తీసుకుంటే ట్యాక్ట్, ఇంటెలిజెన్సు, తర్వాత కుటుంబం కోసం చేసే ఒక అనిమల్. ఈ రెండు కాంబినేషన్ మనము చేర్పిస్తే గజకేసరి యోగం అని చెప్తాం. జాతకంలో చాలా ఈజీ. దీన్ని ఎట్లా మనము తెలుసుకోవాలి? జాతకంలో చాలా ఈజీ. జాతకంలో ఎట్లా తెలుసుకోవాలి?
చెక్ చేస్తాం. అది జాతకంలో మన ఒక జాతకం తీసుకుంటే, ఒక హారోస్కోప్ తీసుకుంటే చంద్రుడు ఉండే ఒక స్థలం మనము చెక్ చేసుకోవాలి. చంద్రుడు ఉండే ఒక స్థలం, ఆ చంద్రుడి నుండి గురుని లెక్కేయాలి. నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ వేయండి. చంద్రుడి నుండి మనం చెక్ చేస్తే చాలా ఈజీ. చంద్రుడిని 1వ ఇల్లుని మనము చెక్ చేయాల. జాతకంలో 12 ఇల్లు ఉండేది, దాంట్లో ఒకటి లగ్నం అని ఉంటుంది, తర్వాత చంద్రుడు. ఆ చంద్రుడి నుండి 1, 4, 7, 10వ ఇల్లో గురుడు ఏమైనా స్థితం ఉంటే, ఆ ఇంట్లో ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. ఇంతే, ఈజియెస్ట్. నేను దానికే ఎప్పుడు చెప్తా ఉంటాను, అస్ట్రాలజీ మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. మన ప్రపంచాల్లో జ్యోతిష్యం అనే ఒక సబ్జెక్టు, ఒక చదువు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇది ఏ రకమైన మాకి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆవశ్యకత లేదు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండరు, మీ జాతకంలో చూస్తే చంద్రుడు ఉండే ఒక ఇల్లు, దాన్ని 1 అని మనం లెక్కేస్తే అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దీన్ని లెక్కేస్తే ఈ 1 నుంచి అంటే 1వ ఇల్లో చంద్రుడు తర్వాత గురుడు ఉంటే ఆ 2 కాంబినేషన్ మనము గజకేసరి యోగం అని చెప్తాం. తర్వాత అక్కడ లేదు అనుకుంటాము, నెక్స్ట్ స్టెప్ పోతాము. చంద్రుడి నుండి 4వ ఇల్లు, చంద్రుడి నుండి 4వ ఇల్లు, దాన్ని మనము గజకేసరి యోగం అని చెప్తాం. చంద్రుడి నుండి 7వ ఇల్లు, చంద్రుడి నుండి 7వ ఇల్లు మనం చెక్ చేస్తే అక్కడ గురువు ఏమైనా ఆ ఇంటిలో ఉంటే దాన్ని కూడా మనము గజకేసరి యోగం చెప్తాము. తర్వాత చంద్రుడి నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10th హౌస్ 10వ ఇల్లు ఉంటే దాన్ని మనము గజకేసరి యోగం అంటాం. అయితే ఈ గజకేసరి యోగం ఏమేమి బెనిఫిట్స్? మన శత్రులు పరాభవం, 100% పరాభవం ఎవరెవరికి గజకేసరి యోగం ఉంటుందో. తర్వాత మన జీవితం గ్రోత్ స్టెప్ బై స్టెప్ అవుతుంది. హయ్యెస్ట్ పొజిషన్ ఆ జాతకాల ఒక కాంబినేషన్ మనం చెక్ చేసి మన కర్మఫలం ఏముందో దాని మించి మ్యాక్సిమం పొటెన్షియల్ అని చెప్తాము. ఒక విలేజ్లో ఎవరికైనా ఒకరికి గజకేసరి యోగం ఉంటే ఆ విలేజ్లో హీల్ బి ఎ నోన్ పర్సన్. ఒక నగరంలో గజకేసరి యోగం ఉంటే హీల్ బి ఎ నోన్ పర్సన్. ఒక తాలూకులో, ఒక జిల్లాలో, ఒక స్టేట్లో వాళ్ళ జాతకమును పట్టి, కర్మఫలం పట్టి మనము గజకేసరి యోగమా ఒక బెనిఫిట్స్ మనం చెక్ చేస్తాం. వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. తర్వాత సాత్విక, వాళ్ళ మైండ్ చాలా సాత్వికం వాళ్ళ మైండ్. తర్వాత ఎనిమీస్ డెత్ గ్యారంటీ, వాళ్ళ ఎనిమీస్కి డెత్ గ్యారంటీ. ఏమైనా గజకేసరి యోగం ఉండే జాతకం వాళ్ళకి బ్యాక్ స్టాబింగ్ ఏమైనా చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి బ్యాడ్ టైం. ఈ కారణం గురించినే గజకేసరి యోగం ఇస్ ది వన్ ఆఫ్ ది టాప్ యోగం అని చెప్పినారు. అయితే అన్ని లగ్నానికి ఇది అప్లై అవ్వాలి, డెఫినెట్లీ ఇది అప్లై అయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం నుంచి స్టార్ట్ చేస్తాం. మేషలగ్నంకి 4వ ఇల్లు చంద్రుడు, 9వ ఇల్లు గురుడు. ఈ 2 కాంబినేషన్ చెక్ చేస్తే ఒకటి 4వ ఇల్లు
కేంద్ర స్థానం, 9వ ఇల్లు త్రికోణ స్థానం, 100% గజకేసరి యోగం ఉంటుంది. వీళ్ళకి ఏమైనా నేను చెప్పిండే ఒక కాంబినేషన్ వస్తే. సో మేష లగ్నం వాళ్ళకి 100% గజకేసరి యోగం. వృషభ లగ్నంకి చెక్ చేస్తాం. వృషభ లగ్నంకి 3వ ఇల్లు చంద్రుడు, 8వ ఇల్లు గురు ఇల్లు. సో 8వది దుస్థానం అని చెప్తారు, వెరీ బ్యాడ్ హౌస్. తర్వాత 3వ ఇల్లు, 11వ ఇల్లు మీనరాశి. ఈ మీనరాశి గురువుది ఇల్లు అవుతాను కూడా దాంట్లో 11వ భావం అని చెప్తాము. త్రిషడ్యాస్ అని మన శాస్త్రంలో చెప్తారు. సో త్రిషడ్యాస్లో బ్యాడ్. సో ఎవరెవరికి ఈ యొక్క వృషభ లగ్నంలో ఏమైనా గజకేసరి యోగం ఉంటే 0% ఎఫెక్ట్. మేషలగ్నం వాళ్ళకి 100%, వృషభ లగ్నం వాళ్ళకి 0%. 3వ లగ్నంకి వెళ్తాం. మిథున లగ్నం, 2వ ఇల్లు చంద్రుడిది, 7వ ఇల్లు గురుగ్రహంది, 10వ ఇల్లు గురుగ్రహం, 7వ ఇల్లు ధనుర్రాశి, 10వ ఇల్లు మీనరాశి. 7 మరియు 10 కేంద్ర స్థానం ఫస్ట్ క్లాస్ అవుతే 2వ ఇల్లు కన్యా లగ్నం, మిథున లగ్నం నుండి 2వ ఇల్లు చంద్రుడిది. సో 2వ ఇల్లు మారక స్థానం అని చెప్తారు. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఈ మిథున లగ్నం వాళ్ళకి జస్ట్ 50% ఎఫెక్ట్ అంతే, జస్ట్ 50% ఎఫెక్ట్ అంతే. వాళ్ళకి గజకేసరి యోగం ఫార్మ్ అయింది అంటే మిథున లగ్నం వాళ్ళకి జస్ట్ 50% ఎఫెక్ట్. తర్వాత కర్కాటక లగ్నం చూస్తాం. కర్కాటక లగ్నం, ఈ కర్కాటక లగ్నంకి లగ్నాధిపతినే చంద్రుడు. ఫస్ట్ హౌస్ చాలా స్ట్రాంగ్ హౌస్. 1వ ఇల్లు కేంద్ర మరియు త్రికోణ అని చెప్తారు. ఫస్ట్ హౌస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. చంద్రుడే దానికి అధిపతి. తర్వాత 6వ ఇల్లు ధనుర్ రాశి, 9వ ఇల్లు మనకి మీనరాశి. సో ఇక్కడ 2 ఇల్లు, ఒకటి కేంద్రం వచ్చింది, 9వ ఇల్లు త్రికోణం వచ్చింది. సో ఈ 2 ఇల్లు చెక్ చేసినప్పుడు మాకి మంచి ఇల్లు, కేంద్ర త్రికోణం వచ్చినప్పుడు మంచి ఇల్లు అని చెప్తాము. మిక్స్ అవుతున్నప్పుడు మనము 50% అని చెప్తాము. కేంద్రము రాలేదు, త్రికోణము రాలేదు అన్నప్పుడు వెరీ బ్యాడ్ కాంబినేషన్ చెప్తాం. సో కర్కాటక లగ్నం వారికి ఎవరెవరు జాతకం ఉంటారో వాళ్ళకి గజకేసరి యోగం ఉంటే 100%, 100%. సో సింహలగ్నం వారికి 5వ ఇల్లు ధనుర్రాశి, గురుది రాశి, గురు ఒక ఓన్ హౌస్ అని చెప్తాం. 8వ ఇల్లు బాలే, బ్యాడ్ హౌస్. 8వ ఇల్లు కొద్దిగా 1%, 50% అయింది. తర్వాత 12వ ఇల్లు మాకి వెనకిల్లు ది బ్యాక్ హౌస్ కర్కాటకం, కర్కాటక రాశి చంద్రుడు. సో ఈ కాంబినేషన్ చెక్ చేస్తే ఎవరెవరు సింహలగ్నంలో పుట్టింటారో గజకేసరి యోగం ఏమైనా ఉంటే జస్ట్ 50% మాత్రమే ఎఫెక్ట్. తర్వాత కన్యాలగ్నం చెక్ చేస్తాం. కన్యాలగ్నంలో 4వ ఇల్లు ధనుర్రాశి, 7వ ఇల్లు మీనరాశి. సో ఇక్కడ బాగుంది. ఎలా అంటే కేంద్ర 1, 4, 7, 10 అంటే కేంద్రం. ఈ కేంద్ర స్థానంలో గురు 50% ఓకే అవుతే కన్యాలగ్నం నుంచి చంద్రుడు ఇల్లు మనం చెక్ చేస్తే 11వ ఇల్లు త్రిషడ్యాస్ అని చెప్తారు, ఉపచయ స్థానం అని చెప్తారు దాన్ని. అవుతను కూడా 11th హౌస్ ఈజ్ బ్యాడ్ హౌస్. త్రిషడ్యాస్ 3, 6, 8, 12లో ఈ ఉపచయ స్థానము కొద్దిగా 11 మంచిది అవుతాను. ఓరే పీరియడ్ ఆఫ్ టైం మాకు బెనిఫిట్ వస్తుంది దాంట్లో. అవుతాను కన్యా లగ్నం వాళ్ళకి 50%. ఈ మిథున లగ్నం తర్వాత కన్యా లగ్నంకి కేంద్రాధిపతి దోషం అని చెప్తారు. ఈ ఒక కేంద్రాధిపతి దోషమే 50% డౌన్ అవుతుంది. సో ఎవరెవరికి గజకేసరి యోగం ఉంటుందో వెల్త్ బాగుంటుంది,
హెల్త్ బాగుంటుంది. ఎనిమీస్ ఉంటేను దే ఆర్ ఆల్ క్రష్డ్ అని చెప్తారు. తర్వాత మంచి ఫ్యామిలీ, మంచి ఆరోగ్యం, మంచి జీవితం, ఒక పర్పస్ ఉంటుంది. ఎవరెవరికి గజకేసరి యోగం ఉంటుందో వాళ్ళ లైఫ్కి ఈ ఒక పృథ్వీ మీద ఇంపార్టెంట్ పర్పస్ ఉంటుంది. తర్వాత ఏదో ఒక పని చేసి వాళ్ళది చిన్న మార్క్ చేసి వెళ్తారు. ఏదో ఒక విచారంలో డెఫినెట్లీ ఎనీ ఇన్ఫర్మేషన్ దే విల్ మేక్ ఎ మార్క్ అండ్ గో. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ గజకేసరి యోగం. సో అన్ని లగ్నానికి రాదు, ఓన్లీ ఫ్యూ లగ్నాకి 100%. ఓకే, కాలర్ తీసుకుంటాము. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి మేడం. మా బాబుది 6/1/2019 అండి డేట్ ఆఫ్ బర్త్. ఏం లేదు మేడం, నమస్కారము. మా ప్రోగ్రామ్ బాగుందో లేదో ఒక 2 మాటలు మాట్లాడచ్చు. అందరూ ఫోన్ చేస్తారు. అదేమో నేను ఫస్ట్ టైం వచ్చిండేది ఆంధ్ర తెలంగాణ. వెల్కమ్ చేసి మీ ప్రోగ్రామ్ ఎట్లా వస్తూ ఉంది, బాగలేదు, యూ క్యాన్ టెల్ ఆన్ ఫేస్ ఓన్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. నేను కరెక్ట్ చేసుకునే రెడీ ఉన్నాను. అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ ఈ ప్రోగ్రామ్ గురించి దయచేసి మాట్లాడండి. ఎవరెవరు ఫోన్ చేస్తారో డైరెక్ట్ ఫోన్ ఎత్తి మా బాబు గురించి దట్ సెల్ఫిష్నెస్ చూపించకూడదు. గురువు దగ్గర ఫస్ట్ గురు వందన, తర్వాత అది ఎవరే అయి ఉండొచ్చు. గురు ఈజ్ ఎ గురు ఆల్వేస్. ఎలా అంటే మీకు ఈ యొక్క ఛానల్లో మీకు పరిష్కారం ఇస్తూ ఉండేది వితౌట్ ఎనీ టేకింగ్ ఎనీ ఫీజ్. అది చిన్నది ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు, 5 రూపాయలు ఉండొచ్చు. వీ షుడ్ నెవర్ టేక్ ఫ్రీ. అట్లీస్ట్ ది పీపుల్ షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్. ఓకే, సో మై సజెషన్ అది. ఎలాంటే నేను కార్పొరేట్ వరల్డ్లను ఉన్నప్పుడు వీ షుడ్ ఆల్వేస్ గ్రీట్ అండ్ మీట్. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు కాల్ చేస్తారో యూ షుడ్ నాట్ బీ ఇన్ ఏ హరీ అబౌట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ ది వే. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. నేను ఉండాను ఇడా. మీకు ఏమి ఇబ్బంది ఉంది ఐ విల్ డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. మ్యాక్సిమం చేస్తాము. సో ఈ కార్యక్రమం ఎట్లా వస్తూ ఉంది, ఇది ఒక డిఫరెంట్ కార్యక్రమం అని నా ఒక అభిప్రాయం. ఓకే, దట్ ఈస్ వాట్ మై వ్యూ. ఆ వ్యూ నేను ఓకే. మన క్లాసెస్ మన తరగతిలో 2 అక్టోబర్ ఉంది. ఇంకొక కాల్ తీసుకుంటాము. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. నిజామాబాద్ నుంచి సార్. చెప్పండి సార్. మా వైఫ్ గురించి సార్. మా భార్య టీటీసీ చేసి సార్, గవర్నమెంట్ జాబ్ ఉందా అనేది తెలుసుకోవాలి. తెలుసుకోండి సార్. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ జూలై 10 జూలై 1988 సార్. 1988. టైమ్ ఆఫ్ బర్త్ మధ్యాహ్నం 2 to 2:30 సార్. సార్ ఎగ్జాక్ట్ టైం లేదు అంటే ప్రశ్నాశాస్త్రంకి వెళ్తాం సార్. హాఫ్ అన్ అవర్లో అస్ట్రాలజీ ఎవరైనా హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తే అదన్నీ బోగస్ అస్ట్రాలజీ, కంప్లీట్లీ రాంగ్ అస్ట్రాలజీ. ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రమే మనము భవిష్యము చెప్పొచ్చు, లేకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రాంగ్ అస్ట్రాలజీ. ఎవరైనా చెప్తే ఊరికే 7వ ఇల్లో 10వ ఇల్లో సూర్యుడు కూర్చుంటే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, దట్ ఈస్ ఆల్ ఫేక్ అస్ట్రాలజీ. 1 to 214 ఒక నంబర్ చెప్పండి సార్. 1 నుంచి 4 సార్. 4 నంబర్ 4. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు ట్రై చేసిండరా? చేస్తూ సార్. నోటిఫికేషన్ పడితే జాబ్ కోసం ప్రయత్నం చేసి టీటీసీ చేసి సార్, గవర్నమెంట్ జాబ్. ఓకే, గవర్నమెంట్ జాబ్. ఓకే, 6th హౌస్ మూన్ వచ్చింది. డెఫినెట్లీ మీకు గవర్నమెంట్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్, చాలా స్ట్రాంగ్ ఉంది. గురు దశ నడుస్తుంది. దాంట్లో ఆ దశలో 2022 మూన్ ఏప్రిల్లోగా ఒక ఛాన్స్ ఉంది సార్. ఈ 2022 ఏప్రిల్లోగా ఒక ఛాన్స్. 10 కాంబినేషన్ 11 కాంబినేషన్ ఉందా చూస్తాము. 12 కాంబినేషన్ వచ్చింది. కొద్దిగా బియ్యం దయచేసి సోమవారము బియ్యం దానం చేయండి. ఒక 3 months. రైట్ హ్యాండ్కి నల్ల దారం వేసుకోండి. ఒక 3 to 6 రౌండ్స్ వేసుకోండి.
తర్వాత ఈ పసుపు కొమ్ము పౌడర్ చేసి దాన్ని బొట్లాగా పెట్టుకోండి. డెఫినెట్లీ సక్సెస్ గ్యారంటీ. మన కాంబినేషన్ చూసేసి మన ప్రశ్నాశాస్త్ర ఇస్ ది నంబర్ 1 అల్టిమేట్. మాది ప్రశ్నాశాస్త్రం అంటే నంబర్ 1 అల్టిమేట్. నమస్తే. నమస్తే గురూజీ. చెప్పండి మేడం. నా పేరు రమాదేవి గురూజీ. ఎస్ రమాదేవి గారు చెప్పండి. నేను 12 నవంబర్ 1993 12 ఉదయం నవంబర్ 1993 93 సమయం ఉదయం 6 గంటలకి గురూజీ. శుక్రవారం. ఎగ్జాక్ట్ 6 ఎగ్జాక్ట్ 6. ఓకే. ప్లేస్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 12 ప్లేస్ నవంబర్ ప్లేస్ మేడం. ప్లేస్ మేడం. ప్లేస్ అంటే నంద్యాల స్వామి. నంద్యాల. అదే నేను 6 సంవత్సరాలుగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను గురూజీ. ఓకే. ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాను, ఇంకొక ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నాను. ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళేసి వచ్చాను కానీ రావట్లేదు. ఓకే. ఓకే రైట్. కన్యా రాశి, చిత్తా నక్షత్రం. లగ్నం చాలా ఇంపార్టెంట్. తులా లగ్నంలో పుట్టిండేది. కస్పల్ చెక్ చేస్తాము. కస్పల్ కాంబినేషన్లో 6లో మార్స్ ఉంది. ఎగ్జాక్ట్ 6 2 minutesలో మాకు కస్పల్ చేంజ్ అవుతుంది. జస్ట్ 1 minute 30 secondsలో కస్పల్ చేంజ్ అవుతుంది. విల్ నాట్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ ది ఈవెంట్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. గురు దశ నడుస్తూ ఉంది. దాంట్లో భుక్తి 2022 సంవత్సర జూన్ వరకును మర్క్యూరీ భుక్తి. జూపిటర్ మరియు మర్క్యూరీ చెక్ చేస్తాం. 12 చాలా కష్టం మేడం. 12 కాంబినేషనే ఉంది. ఆల్ ది 12 కాంబినేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. 12 అంటే ఫెయిల్ కాంబినేషనే. తర్వాత సెకండరీ లెవెల్లోనూ 10-11 లేదు, ఫస్ట్ లెవెల్లోనూ 10-11 చాలా వెరీ డిఫికల్ట్ టు గెట్ ది జాబ్ మేడం. హైలీ డిఫికల్ట్, 100% డిఫికల్ట్. మీరు వేరే ఒక ప్రైవేట్నే మీరు ట్రై చేయండి, ప్యారలల్గా చేయండి. ఒక మంత్రం ఇస్తాను అయితే డెఫినెట్గా 200% వెరీ డిఫికల్ట్. ఓం సోం సోమాయ నమః ఈ మంత్రం చెప్పుకోండి. అన్లిమిటెడ్. ఒక ట్రై చేయాలి. దేవుడు ఒక మంత్రము పాటిస్తే డెఫినెట్లీ ఒక సక్సెస్ ట్రై చేయొచ్చు. గుడ్ లక్ మేడం. సో మన కాంబినేషన్ రాలేదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 100%, 200% లేనేలే. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్. హలో నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಸರ್. ನನ್ನ ಹೆಸರು ಸುಮತಿ ಅಂತ. ನಮ್ಮ ಅಕ್ಕನ ಬಗ್ಗೆ ಕೇಳಬೇಕು ಗುರುಜಿ. ಹಿಂದೂ ಧರ್ಮಂ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? ತೆಲುಗು ಚಾನಲ್ ಅಲ್ವಾ ಗುರುಜಿ? ಹೌದು, ಅದಕ್ಕೆ ಕೇಳ್ತಾ ಇರೋದು. మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుజీ. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మీ స్టూడెంట్ ని. అవునా? ఓకే. ఏ బ్యాచ్? నాది నక్షత్ర నాడి బేసిక్ క్లాస్ అయింది, మళ్ళీ అగ్నిహోత్ర క్లాస్ బెంగళూరులో అయింది గురుజీ. అవునా? ఓకే. ఇప్పుడు ఉండేది గుల్బర్గాలో. మేము మీ పెద్ద ఫ్యాన్ ని సార్. ఓహో అవునా? ఓకే గ్రేట్. ఓకే. మీది ఆంధ్రానా? ఆంధ్ర తెలంగాణనా బేస్? మాది మదర్ టంగ్ తెలుగు. మేము ఉండేది కర్ణాటకలో గుల్బర్గా సార్. ఓహో మదర్ టంగ్ తెలుగు. ఓకే గ్రేట్. ఓకే. నేను హుబ్లీలో నేర్చుకున్నాను. 12th బ్యాచ్ అనుకుంటాను సార్. 2016లో. 16లో. నక్షత్ర నాడి సబ్జెక్ట్ ఎట్లుంది? చాలా ఎక్సలెంట్ గా ఉంది గురుజీ. నేర్చుకోనాలనా ఊరికే అడగాలనా? దీన్ని నేర్చుకోనాలనా ఊరికే దీన్ని నేర్చుకోవాలి? 10 మందికి చెప్పాలి మేము నేర్చుకుంది. నేను చాలా మందికి చెప్పాను గురుజీ, మీరు చెప్పినట్టు అన్ని నేర్చుకున్నాను. ఓకే వెరీ గుడ్. ఓకే. యాక్యురసీ బాగుందా? యాక్యురసీ ఏం గురుజీ? యాక్యురసీ చాలా బాగుంది గురుజీ. విన్న వాళ్ళందరూ ఎంత బాగుంది, ఎక్కడ నేర్చుకున్నావని చాలా మంది అడిగారు గురుజీ నన్ను. ఓకే గ్రేట్ మేడం. దానికి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ చేసినాను నేను. ఎలాంటి ఆల్రెడీ మనము బేసిక్ అయిపోయింది గురుజీ. హయ్యర్ క్లాస్ కోసం ట్రై చేస్తున్నాను. అలాగే నాకు అది యాప్ కావాలి గురుజీ. వసుదైవ నాడి యాప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఛానల్లో చూపిస్తాను కదా, ఆ యాప్ కదా. మన ఆఫీస్కి కాల్ చేయండి. ఓకే మన ఆఫీస్కి కాల్ చేయండి. ఓకే
ఓకే. నేను ఏమన్నా రుద్రాక్షి కూడా తెచ్చుకున్నాను గురుజీ మీ ఆఫీస్ నుంచి, బెంగళూరు నుంచి. వావ్, సూపర్ మేడం, ఎక్సలెంట్. చాలా బాగుంది గురుజీ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రుద్రాక్షి తెచ్చుకున్నప్పటి నుంచి. ఓకే ఓకే, వెరీ గుడ్ మేడం. ఏదైనా ప్రశ్న ఉందా ఇప్పుడు అడిగేదానికి? మా అక్కకి పిల్లలు కాలేవు గురుజీ. ఓకే. 5 years అయింది పెళ్ళయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను గురుజీ, ప్లీజ్ చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 July ఓకే, ఒక నిమిషం. ఓకే, 30 July 1986. 1986. టైమ్ ఆఫ్ బర్త్ 2 PM. 2 PM. బర్త్ ప్లేస్ గుల్బర్గా. గుల్బర్గా. ఓకే. 5 years అవుతుంది గురుజీ. వీళ్ళిద్దరు ట్విన్స్. ఒక సిస్టర్ ఏమో 2 year బిఫోర్ పెళ్ళైంది, ఆమెకి ఒక బాబు పుట్టిండు. ఈ అక్కకేమో 5 years అవుతుంది, ఇంకా పిల్లలు కాలేవు గురుజీ. ఈమెకి ఆమెకి 15 minutes తేడా గురుజీ. 15 minutes తేడా. ఓకే ఓకే, మనము కస్పల్లా చెక్ చేయాలా? 15 కి పుట్టింది, ఈమె 2 o'clock కి పుట్టింది గురుజీ. తనకు పెళ్ళైంది, రాహు దశ నడుస్తుంది. తనకు బాబు పుట్టిండు, ఈమెకి పుట్టలేదు గురుజీ. ఇంకా ఓకే, ఒకసారి మిస్ క్యారేజ్ అయింది. ఓకే, ఒకసారి మిస్ క్యారేజ్ అయింటే ఒక యోగం ఉంది అని మనం చెప్పొచ్చు. సంతానం యోగం ఉంటుంది. దీంట్లో 5th house చెక్ చేస్తాము. కస్పల్లా చేంజ్ అవుతుంది. కస్పల్ అనే ఒక కాంబినేషన్ వస్తుంది. ఎవ్రీ 30 seconds మనము కస్పల్లా చూడాలి. ఎలాంటి ట్విన్స్ కి జాతకం సేమ్ ఉంటుంది, లగ్నం సేమ్, 9 గ్రహాలు సేమ్, డిగ్రీ వైజ్ సేమ్ ఉంటుంది. 15 minutes తేడా మనము ఆ కస్పల్లా చూడాలి. కస్పల్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. ఆడ శుక్ర గ్రహం వచ్చింది, శుక్రుడు. ఆ శుక్రుడు కాంబినేషన్ మనం చెక్ చేస్తే దాంట్లో 2, 5, 11 కాంబినేషన్ ఉండాలి. 2 లేదు, 5 లేదు, 11 లే శుక్రుడులా. హైలీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అంటే రాహు గ్రహం. రాహుడు 5th house అని చెప్తాము. 2 మంత్రాలు చెప్పుకోనాలి. ఇది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్. జాతకంలో లేదు అంటే, జాతకంలో మన ఫలాలు లేదు అంటే వీ హ్యావ్ టు డైరెక్ట్లీ గో ఫర్ చాంటింగ్. దీంట్లో 5th house ఏది ఉంది మనం చూస్తే రాహు గ్రహం ఉంది. రాహు ఇస్ వెరీ పవర్ఫుల్. ఓం రం రాహువే నమః, ఇది 108 times చెప్పుకోనాలి. తర్వాత రాహుడి ఒక అధిపతి అని మనం చెప్తాము, అది దుర్గాదేవి. దాన్ని అన్లిమిటెడ్ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని చెప్తే మన దశాభుక్తిలో కొద్దిగా మనం చెక్ చేసి ఒక దాదాపు ఏ కాంబినేషన్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకొని చూసినప్పుడు సూర్యదశ, చంద్రదశ అన్ని పక్కలను 1, 4, 10. మీకు తెలుసు కదా 1, 4, 10. అవును సార్, పిల్లలు కావు. వెరీ డిఫికల్ట్. సో నా దాంట్లోనూ నేను ఏం నేర్పించానో అదే కాంబినేషన్ నేను చూస్తాను. సో చాలా డిఫికల్ట్. కొద్దిగా IVF ఏమైనా పోవచ్చా? IVF, IO హాస్పిటల్ కి చూయించుకోరు గురుజీ, అవుతాయనే చెప్తారు. అక్కడ ఏమీ ఇబ్బంది లేదు, అక్కడ ఏం ప్రాబ్లం లే. ఏం గురుజీ? మెడికల్లో ఏం ప్రాబ్లం లే. ఏమి లేదు, అవుతుందని అన్నారు. ఓకే ఓకే. గురుడికి శనగ, బెంగాల్ గ్రామ్, శనగలు బెంగాల్ గ్రామ్ అని చెప్తారు. లేకుంటే పసుపు కొమ్ము గురువారం దానం చేయాలి. 3 నెలలు దానం చేస్తే ఆ 4th house వెళ్ళాలి. 5వ ఇల్లుకి వ్యయభావం అని చెప్తాము, లాస్ హౌస్ అని చెప్తాము. అది ఓకే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ, గుడ్ లక్. 12,000 స్టూడెంట్స్ నేర్చుకోండేది. అక్టోబర్ 2వ తారీఖు మన ఫస్ట్ క్లాసెస్ ఉంది. సో నేను ఒక రిక్వెస్ట్, ఎవరు కాల్ చేస్తారో క్లాస్ గురించి కొద్దిగా అడగండి. ఊరికే అడగదు కాదు, ఒరిజినల్గా అడగాల. ఊరికే మనకు ఒక కాల్ దొరికింది, సో క్లాస్ ఎట్లుంటుంది సార్, సో యూ హ్యావ్ టు ఎన్క్వైర్. ఎలా అంటే ఇది ఎగ్జైట్మెంట్ మీరు చూడాలా. ఈ క్లాస్ చేరుకున్న తర్వాత యూ హ్యావ్ టు సీ ది ఎగ్జైట్మెంట్. ఆల్ ఆర్ కాలింగ్, బట్ క్లాస్ గురించి కొద్దిగా ఎన్క్వైరీ చేస్తే దిస్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని నేను చెప్తాను. ఈ 9:30 నుంచి 10:30 వరకు నేను చేసే ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఎవరెవరు వ్యూవర్స్ ఉండారో దయచేసి దీన్ని మీ హార్ట్లో పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ టు గివ్ సొల్యూషన్స్ హియర్. యూ కెన్ కాల్ అవుతే హ్యావ్ ఏ ప్లానింగ్ టు జాయిన్ ది క్లాస్. హ్యావ్ ఏ ప్లానింగ్. ఎలాంటే మన హిందూ ధర్మంలో ఈ యొక్క సబ్జెక్ట్ చాలా ఒక బ్రహ్మాండ సబ్జెక్ట్, ఒక డివైన్ సబ్జెక్ట్ అని నేను చెప్తాను. దీన్ని నేర్చుకోవడానికి
యూ షుడ్ హ్యావ్ లక్, అదృష్టం కలగాలి. ఎవరు దీన్ని వచ్చి ముందుకు వస్తారో డెఫినెట్లీ దే విల్ కమ్ టు నో ది కాస్మిక్ పవర్. తర్వాత ఈ నవగ్రహాలు మీకు మంచి చేస్తుంది వెన్ యూ లెర్న్ దిస్ సబ్జెక్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, పరిష్కారాలు పరిష్కారాలు పరిష్కారాలు, పరిహారాలు పరిహారాలు పరిహారాలు. వెరీ సింపుల్. లర్న్ అస్ట్రాలజీ. 200% కాదు, 1000% మీకు పరిష్కారాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎలా అంటే వెన్ యూ ఆర్ లర్నింగ్ అబౌట్ ది ప్లానెట్స్, 9 ప్లానెట్స్ గురించి మనం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ ఆశీర్వాద 1000% ఉంటుంది. దే లవ్ యూ డెఫినెట్లీ. ఈ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు కొద్దిగా హెడ్లా పెట్టుకుంటే డెఫినెట్లీ విల్ కమ్ టు నో ది పవర్ ఆఫ్ లర్నింగ్ అస్ట్రాలజీ. 26 ఇయర్స్ తీసుకున్నాను ఈ ఫార్ములా తీసుకొని వచ్చేకి. నేను ఏం మన కాంబినేషన్ చూపిస్తానో ఇది కేపీ పద్ధతి అని చెప్తాము, కృష్ణమూర్తి పద్ధతి అని చెప్తాము. ఆ కృష్ణమూర్తి పద్ధతిలో ఐ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ 2-3 కాంబినేషన్. లైన్ 1, లైన్ 2, లైన్ 3, దాని పర్సంటేజు, తర్వాత గుడ్డు బ్యాడు, తర్వాత దాన్ని ఫ్రూటు ట్రంకు రూట్ అని, కేంద్ర, త్రికోణ, పణపర, ఆపోక్లీమా, 4వ ఇల్లు, 5వ ఇల్లు, దృష్టిలు, ఇవన్నీ చెప్తారు జ్యోతిష్యంలో. అవన్నీ కన్సాలిడేటెడే మన నక్షత్ర నాడి. ఇట్స్ ఏ కన్సాలిడేటెడ్ క్యాప్స్యూల్ అని చెప్పచ్చు. సో దీన్ని మీరు డెఫినెట్లీ నేర్చుకుంటే, నేను ఆల్రెడీ చెప్పినాను, మీకు వచ్చే ఒక బ్యాడ్ టైం, వచ్చే ఒక గుడ్ టైం చూసుకొని వీ కెన్ ప్లాన్ వెరీ వెల్. వీ కెన్ ప్లాన్ వెరీ వెల్. నమస్తే, సార్ చెప్పండి సార్. సార్తో మాట్లాడదాం. నేనే మాట్లాడుతుండేది సార్, చెప్పండి సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 22-10-86 సార్. 22-10-1986. 86? 86 అండి. 1996. ఓకే, టైం 9:45 AM. ప్లేస్ ఆఫ్ బర్త్? హలో, ప్లేస్ ఆఫ్ బర్త్ సార్? ప్లేస్ విజయవాడ అండి. విజయవాడ. క్వశ్చన్? అదే ఫైనాన్షియల్, మ్యారేజ్ అవ్వలేదు, అన్ని 6 years నుంచి బాగా ఇబ్బందులు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగండి సార్, కన్సాలిడేటెడ్గా అడగకూడదు. ఒక ఇంపార్టెంట్ వన్ క్వశ్చన్. అంటే కొంచెం ఆస్ట్రాలజీ నా లైఫ్ ని బట్టి కొంచెం ఎక్స్పీరియన్స్, అలవాటు, బాగా ఇంట్రెస్ట్ లేదు ఆస్ట్రాలజీ. నాకు కూడా ఉచిత లగ్నంలో శని ఉన్నాడు, అనురాధ నక్షత్రం. సార్ లగ్నంలో శని ఉంటే అది భావ ప్రకారం చూడాలి సార్ ఎక్కడుంది అని. లెట్ us see సాటర్న్ ఫస్ట్. సాటర్న్ 12వ ఇల్లా ఉన్నాడు సార్, 1వ ఇల్లా లేదు. ఓకే సార్. 12వ ఇల్లుకి వెళ్ళిండాడు సార్. సార్ బుధవారం సార్ 9:45 AM. సార్ 9:45 AM నేను వేసిండేది. మీరు లగ్నం చూడొచ్చాడా? కాంబినేషన్ ఎక్కడ వేసినానో టీవీలో మా స్క్రీన్ వస్తూ ఉంది, చూడొచ్చు. 22nd 10th 1986 సార్. సార్ 100% కరెక్ట్ సార్. లగ్నంలో శని ఉండాడు, నో ప్రాబ్లం. అవుతే యూ హ్యావ్ టు చెక్ ప్లెసిడస్ సిస్టమ్ చెక్ చేయాలి టు బీ అక్యురసీ. ప్లెసిడస్ సిస్టమ్ అని చెప్తాము. శని ఈజ్ నాట్ ఇన్ ఫస్ట్ హౌస్, ఈజ్ ఇన్ ది 12th house సార్. ఓకే సార్. 12th house 12వ ఇల్లు ఉంది. మన కాంబినేషన్ అక్యురేట్. యాలాన్ని మీకు చెప్తాను. యూ హ్యావ్ లెర్న్డ్ అస్ట్రాలజీ కదా? యూ లెర్న్డ్ అస్ట్రాలజీ రైట్? ఏంటి సార్? యూ లెర్న్డ్ అస్ట్రాలజీ, అస్ట్రాలజీ నేర్చుకుంటారు కదా? అంత ఫుల్ గా ఏం కాదులే కానీ నా లైఫ్ నేనే వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సార్. మన 12 ఇల్లు 30 డిగ్రీ అని చెప్తారు, కరెక్టా? 12 ఇల్లు 30 డిగ్రీ అని చెప్తారు. ఓకే ఓకే. 12 houses 360 డిగ్రీ, కరెక్టా? అంతే సార్. కంప్లీట్ అంటే 360 కదా? అవును. యాక్చువల్లీ మన బ్రహ్మాండము ఇట్ ఈస్ నాట్ సర్కిల్, ఇట్ ఈస్ ఎలిప్టికల్. కోడిగుడ్డ కాంబినేషన్, కోడిగుడ్డ ఎట్లుంటుందో ఆ షేప్లో ఉంది మన బ్రహ్మాండం. అప్పుడు మనకి ఈక్వల్గా 30-30 రాదు. ఎప్పుడు మాకు ఈక్వల్గా 30-30 రాదో అప్పుడు మన క్యాలిక్యులేషన్ రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ లగ్నము వృశ్చిక లగ్నం, ఎస్ కరెక్ట్. మీ లగ్నం స్టార్ట్ అయ్యేది 24 డిగ్రీకి, కరెక్టా? సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ 24 డిగ్రీ? వీ కెన్ హ్యావ్ దట్ లగ్న ఫుల్ 0 డిగ్రీ టు 24 డిగ్రీ. 24 డిగ్రీనే ఎందుకు మనం పిన్ పాయింట్ చేయాలి లగ్నంలో? బికాస్ ది 23, 22, 21 అని చెప్తాం కదా, అది 12వ ఇల్లుకి వెళ్ళిపోతుంది. హౌస్ వైజ్, రాశి వైజ్ సేమ్ అవుతే హౌస్ వైజ్ భావ ప్రకారం అని చెప్తారు, ఇల్లు ప్రకారం చెప్తారు. ఇట్ ఈస్ ఇన్ ది 12th house. సో లగ్నం డిగ్రీకి చాలా
ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఓకే సార్. 24 డిగ్రీలా స్టార్ట్ అవుతా ఉంది అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఓన్లీ. దట్ ఈస్ ది అస్ట్రాలజీ. ఇప్పుడు ఏం చేస్తారు అంటే 24 డిగ్రీలా స్టార్ట్ చేస్తే 0 to 30 డిగ్రీ 1 హౌస్, ఒక లగ్నం హౌస్. ఓకే. సో 24 డిగ్రీ నుంచి మీరు స్టార్ట్ చేస్తే బ్యాలెన్స్ హౌస్ని ఈ పరాశరలో ఏం చేస్తారు, ఒకటో ఇల్లు అని చెప్తారు. దెన్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ 24 డిగ్రీ? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అరైవింగ్ అట్ ది లగ్న? చెప్పండి సార్, ఏమి యూజ్? సరే. లగ్నం క్యాలిక్యులేట్ చేసి సూర్యుడి నుంచి క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చేసి తర్వాత వీ కమండ్సే వృశ్చిక లగ్నంలో సో అండ్ సో బాబు 24 డిగ్రీలో పుట్టిండారు. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ 24 డిగ్రీ? అదే సార్. ఓకే, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దానికే వీ హ్యావ్ లెర్న్డ్ వెరీ లెస్. రియల్గా నేర్చుకోవాలంటే మన నక్షత్ర నాడి విత్ ఇన్ 15 days ఐ విల్ టీచ్ యూ, యాక్యురేట్గా చెప్పిస్తాను. డోంట్ వరీ. ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం మీకు నడుస్తూ ఉండేది గురుదశ. ఓకే, నో ప్రాబ్లం. గురుదశ నడుస్తూ ఉంది. గురుదశలో 2022 వరకు మీకు శుక్ర భుక్తి, కరెక్టా? గురుదశల శుక్ర భుక్తి నడుస్తుంది. దేని గురించి ఏం క్వశ్చన్ సార్ మీదే? 34 మ్యారేజ్ అవ్వలేదు, ఫైనాన్షియల్ గా 7 ఏళ్ళ నుంచి అసలు నిద్రపట్టదు, స్ట్రెస్ ఏది చూసినా కానీ మన దగ్గరికి వచ్చింది ఛాన్స్ ఎగిరిపోయింది. మనకు తెలియని నాలెడ్జ్ లేదు సార్. మినిమం 500 నెంబర్లు గుర్తుంటాయి బ్రెయిన్ లో, ఫోన్ నెంబర్ లో. ఓకే, గ్రేట్. మినిమం మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పెన్ను పేపర్ లేకుండా 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అందరిది ఫోన్ నెంబర్ మీ బుర్రలా ఉంది. గ్రేట్ సార్. ఐన్స్టైన్ బ్రెయిన్ సార్. ఇంకా ఇండియా మొత్తం తిరిగి ఉన్నాను సార్ నేను. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈసీఎల్ లో చేశాను సార్. సార్ మీ లగ్నాధిపతి థర్డ్ హౌస్ లో ఉంది. హైదరాబాద్. ఓకే, మీ లగ్నాధిపతి థర్డ్ హౌస్ అని చెప్తాము. థర్డ్ హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ లోవర్ మైండ్ అని చెప్తాము. మన ఈ ఇల్లు ఒకటో ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు. థర్డ్ హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ లోవర్ మైండ్ అని చెప్తాము. సబ్ కాన్షియస్ మైండ్ మీది చాలా స్ట్రాంగ్ ఉంది. కుజుడు ఉచ్చస్థానం, కరెక్టా? ఎగ్జాల్టెడ్. అవునవును సార్. దాంట్లో హిట్ థియరీలో మనం చూస్తే కుజుడు ఇట్ హెస్ కమ్ టు ది సెకండ్ హౌస్. హౌస్ ఆఫ్ టాక్, స్పీచ్. మీ స్పీచ్, మీ టాక్ జస్ట్ లైక్ ఫైర్ ఉన్నట్టు ఉంటుంది మీది. ఫైర్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే, డోంట్ వరీ. పెళ్లి ఇప్పుడు శుక్ర భుక్తి వచ్చినప్పుడు పెళ్లి అయ్యే ఛాన్సెస్ 1000% ఉంటుంది సార్. అది మాక్సిమం టైం 2022 జనవరి లోపల ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతం మీకు సంబంధాలు వచ్చింటుంది. ఓకే, దాన్ని మీరు ఫైనలైజ్ చేసుకున్నలా. మీరు ఫైనలైజ్ చేసుకోలేదంటే జనవరి తర్వాత విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ మోర్. ఎలా అంటే తర్వాత మీకు సూర్యదశ వస్తుంది. సూర్యదశ కాంబినేషన్లో 1-6 కాంబినేషన్ ఉంటుంది. శుక్రుడి దశలో 2-7-11 కాంబినేషన్ ఉంది, విచ్ ఈస్ మచ్ స్ట్రాంగర్. జనవరి లోపల దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ యూ ఆన్ యువర్ బిహాఫ్. ఓకే, ఫర్ యూ. సార్ ఒక డౌట్ సార్, అందరు చూస్తున్నారు కదా ప్రేక్షకులు. అయితే గురువుడు శుక్రుడు ఒక్కరిచ్చున్నారు సార్ నేను పుట్టినప్పుడు. గురువుడు శుక్రుడు ఒక్కరిచ్చున్నారు సార్ నేను పుట్టిన టైంలో. వక్రీ అవుతే ఏమవుతుంది? రెట్రోగ్రేడ్ అంటే ఏమవుతుంది? రివర్స్ అంటే ఏం సార్? మీరు పుట్టో టైంలో గురు మరియు శుక్ర వాజ్ స్లో ఇన్ దర్ మోషన్, అంతే. యాంటీ మోషన్ సార్. సార్ యాంటీ మోషన్ ఉండేలే సార్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్. See, there is no. ఒకసారి సార్ నేను ప్రాక్టికల్ ఎట్లా చెప్తున్నానంటే కరెక్ట్ గా శుక్రుడు వచ్చిన కానీ బాగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి సార్ 2019 నుంచి, జూన్ నుంచి. ఓకే, శుక్రుడు 12వ ఇల్లు ఉన్నాడు కదా, కరెక్టా? నీచంలో ఉన్నాడు. అయితే మనకి అది లాభం ఇస్తుంది. మీకు ఫైనాన్షియల్ బాగుంది, ఫైనాన్షియల్ డెఫినెట్లీ బాగుంది. మీకు ప్రాబ్లం వస్తూ ఉండే ఒక గ్రహం ఎవరు అని చెప్తాను. కేతు ఈజ్ ది ప్రాబ్లమాటిక్ హౌస్ ఫర్ మ్యారేజ్, మేజర్లీ మ్యారేజ్. కేతు. అరటిపండు దానం చేయండి సార్, మీ సక్సెస్ డెఫినెట్లీ ఉంటుంది. వెరీ సింపుల్గా చెప్తాను. అరటిపండు మనము శుక్రుడు చూస్తూ ఉన్నాం 11వ ఇల్లు. దట్ ఈస్ నాట్ ది కేస్. వీ హ్యావ్ టు సీ ఇన్ విచ్ సబ్లార్డ్ ఇట్ ఈస్ సిట్టింగ్. 10th హౌస్ ఈజ్ రూల్డ్ బై కేతు. కేతు ఈజ్ ది కల్ప్రిట్. మీకు కేతు వచ్చి మీకు ఒక మాదిరిగా యూ విల్ నాట్ బి లైకింగ్ ఎనీ సంబంధాలు మీకు ఇష్టమయ్యలే. ఎవరే వస్తూ ఏ కుటుంబం వస్తూ ఏ ఒక పిల్ని చూపిస్తానో యూ విల్ సే సంథింగ్ ప్రాబ్లం బికాజ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు దట్. ఆ 10th హౌస్. అరటిపండు గురువారము జస్ట్ మీరు డొనేషన్ చేయండి, యూ క్యాన్ సీ ది రిజల్ట్. ఓకే, గుడ్ లక్ సార్. సార్ ఒకసారి 4 days క్రితం మీ మంత్రాలు బాగా పనిచేసినాయి సార్. రామ్ రాహు వేణువా, కేతు వేణువా స్టడీ చేస్తాను. 4 days లో కొంచెం తేడా కనపడింది. అవును సార్, మంత్రాలు వర్క్ చేస్తుంది సార్ డెఫినెట్లీ.
రమ్ రాహు నమః కెం కేతు నమః 4 days లోనే కొంచెం తేడా కనపడింది సార్. అది కూడా అందరికి వినపడింది అని చెప్తున్నాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ. మీ డేస్ లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది సార్. అసలు మీ చూడగానే అర్థం. ప్రతి వారం నుంచి ట్రై చేస్తాం, కాల్ కలవట్లా. ఓకే సార్, కలుద్దాం సార్. ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ లక్. సో అస్ట్రాలజీ నేర్చుకుంటారు వాళ్ళు కాల్ చేసిండేవాడు. గుడ్ అనాలిసిస్ బాగా చేస్తారు. కొద్దిగా డెప్త్గా పోవాలి, అది నేర్చుకుంటాము. అదేమో చెప్తారు కదా, షాలో వాటర్లో ఉండొచ్చు. వీ హ్యావ్ టు గో డీప్ డైవ్ ఇన్ టు ది ఓషన్ అండ్ టేక్ ది నాలెడ్జ్ అని చెప్తారు. నమస్తే. కాల్ కనెక్ట్ అయ్యి వెంటనే హోల్డ్ వెళ్ళిపోయింది. నమస్తే, నమస్కారం. హలో సార్, కాల్ సార్ త్వరగా చెప్పండి సార్. నమస్తే స్వామి. చెప్పండి సార్. ఇప్పుడు ఫిలంకి వెళ్ళాలి నేను, టైం అయింది సార్. ఫిలంకి వెళ్ళాలి, నేను ఒక ఫిలం చూడాలి. 27/4/90 అండి. 27/4/1990. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే, 1 minute 27/4/1990. ఓకే, 90. టైం, పుట్టిండే టైము 2:30 మధ్యాహ్నం 2:30. పుట్టిండే ఊరు, స్థలం ఖమ్మమ్మా? క్వశ్చన్ సార్, జాబ్. ఇప్పుడు జాబ్ లో ఉండారా? జాబ్ వెతుకుతుండారా? జాబ్ లేదు. జాబ్ ఎప్పుడు వస్తుంది? ఓకే, రైట్. కాంబినేషన్ చూస్తాను. 6-10 కాంబినేషన్ రావాలి. జాబ్కి 6-10 కాంబినేషన్ రావాలి. ప్రస్తుతం ఇప్పుడు రాహుదశ నడుస్తూ ఉంది. రాహుదశలో మంగళ దశ, మంగళ భుక్తి 2020 వరకు. ఎప్పుడే మనకి జాబ్ రావాలంటే అంతర్భుక్తి చూడాలి. అంతర్భుక్తిలో ఇప్పుడు నవంబర్ వరకు శుక్ర కాంబినేషన్లో 8 ఉంది, కొద్దిగా ఇబ్బంది. సో టిల్ 2021 నవంబర్ వరకు డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్. తర్వాత ఎవరో ఒకరు మీకు సహాయం చేసేకి నవంబర్ తర్వాత వస్తారు సార్. వాళ్ళు మీకు పని ఇప్పిస్తారు. ఒక మీ పాత కంపెనీలో ಅಥವಾ పాత ఏదైనా ఒక ఇండస్ట్రీలో మీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళ ఆశీర్వాదం నుంచినో లేకుంటే వాళ్ళ సహాయం నుంచినో వాళ్ళ హెల్ప్ నుంచినో మీకు ఒక జాబ్ దొరుకుతుంది. బై 2021 11/11/2021 నుంచి 30 నవంబర్, అంటే నవంబర్ లోపలనే మీకు జాబ్ డెఫినెట్లీ. ఓకే, మ్యాక్సిమం మీరు జనవరి 2021 జనవరి లోపల 2022 జనవరి 2022 సంవత్సర జనవరి, ఇంకొక 4 నెలల లోపల ఫస్ట్ క్లాస్ జాబ్ సార్. ఏమీ ఇబ్బంది లేదు, ఫస్ట్ క్లాస్ జాబు. నాట్ టు వరీ. జాబ్ కాంబినేషన్ వస్తే మనము నాట్ టు వరీ. అదేమన్నా కాంబినేషన్లో మనకి 5-8-12 కాంబినేషన్ వస్తే లేకుంటే 5-9 కాంబినేషన్ వస్తే మనకి చాలా ఇబ్బంది. దీన్ని మనం ఆరాంగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. నమస్తే సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి మేడం. ఏం మేడం మీరు సరేలేండి అంటే నేనే టీవీ వాల్యూమ్ తగ్గించే వరకు నేను చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. నమస్తే. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు చెప్పండి. నమస్తే ఆయా. 3 తోరి ఆయా. మా బాబు 16/1/2016 పుట్టాడు స్వామి. ఓకే ఒకే ఒక నిమిషం. 16 16 16 16/1/2016 పుట్టాడు స్వామి. 16/1/2016. ఓకే. టైం, పుట్టిండే టైం 12:05 పుట్టాడు స్వామి. రాత్రి 12:05. పుట్టిండే ఊరు 12:05 నుంచి 9 నిమిషాల్లో పుట్టాడు స్వామి. నైట్ మంచిదైంది. పుట్టిండే తర్వాత చెప్పండి, ఏ ఊర్లో పుట్టిండేది? దర్శి స్వామి, ప్రకాశం జిల్లా దర్శి. ప్రకాశం. దర్శి జలసీనా? దర్శి జయసీనా? దర్శి
స్పెల్లింగ్ చెప్పండి, స్పెల్లింగ్ ఏమొస్తుంది? డీనా, డిఏ స్వామి, డిఏనా, డిహెచ్ఏనా, డిఏనా? స్పెల్లింగ్ చెప్పండి దాని ఏం. డిఏ దరిచి స్వామి, దరిచి డిఏ స్వామి, దెరిషి. ఓకే, డిఏనా డిఎస్సి అయ్యా, డిఏఆర్ఎస్సి స్వామి, డిఏఆర్ఎస్సి. దార్సి, దార్సి ఆంధ్ర. ఓకే ఓకే, అన్ని ఊరు చెక్ చేస్తా ఉండే ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వీళ్ళది మీన రాశి, తర్వాత దాంట్లో ఉత్తర భాద్రపద నక్షత్రం సరి ఉందా? ఇప్పుడు జస్ట్ 6 ఏండ్లు ఇప్పుడు అబ్బాయికి. శని దశ ముగిచి ఇప్పుడు మర్క్యూరీ దశ, బుధ దశ నడుస్తూ ఉంది. 2034 సంవత్సరం వరకు ఉంది, ఏమీ ఇబ్బందిలే. కొద్దిగా ఆరోగ్యంలో కొద్దిగా సమస్య ఉంటుంది, ఆరోగ్యం చూసుకోవాలి. అదే స్వామి, ఒక రోజు బాగుంటే 2 రోజులు బాగుండడు, స్కూల్ కు పోడు. 100% తలనొప్పి ఉంటుంది, తలనొప్పి లేకుంటే జలుబు, చంద్రుడు నక్షత్ర సబ్లాడ్లో ఉండరు, జలుబు ఉంటుంది, కోల్డ్ అని చెప్తారు కదా దాన్ని. సో ఇక్కడ ఫస్ట్ పెసల్ని దానం చేయాలి. ప్రతి బుధవారం 3 నెల పెసలు దానం చేయండి. తర్వాత చాలా కాంబినేషన్లో ఆస్థమాటిక్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆస్తమా అని చెప్తారు కదా, ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈ యొక్క ప్రాబ్లం 2034 సంవత్సరం వరకు ఉంటుంది. దీనికి ఒక మంత్రం చెప్తాను మీకి. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ, ఈ మంత్రం చెప్పాలి. బిడ్డ మీద ఒక చెస్ట్ మీద చేయి వేసి ఒక 108 తోరి ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ, ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. 5 ఓకే. లెఫ్ట్ లెగ్కి, కుడి లెగ్కి ఒక దారం కట్టాలి, నల్ల దారం కట్టాలి. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ, ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. కాంబినేషన్లో మనకి 4, 6, 8, 10, 12 వస్తే లాంగ్ టర్మ్ డిసీజ్ అని చెప్తాం మనము. 4th హౌస్, 6th హౌస్, 8th హౌస్, 10th హౌస్, 12th హౌస్, లాంగ్ టర్మ్ డిసీజ్. నమస్తే, చెప్పండి సార్. 11వ తారీఖు శనివారం. 11వ తారీఖు శనివారం. ఓకే, వెరీ గుడ్ సార్. రానిలేండి సార్. 11 గంటల 18 సార్ నెల ఎవరు చెప్తారో, సంవత్సరాలు ఎవరు చెప్తారు సార్? ఫుల్గా చెప్పండి సార్, డీటెయిల్గా చెప్పండి సార్. 11వ తారీఖు శనివారం సార్. 11వ తారీఖు శనివారం వస్తుంది సార్. నెల ఎవరు చెప్పేది? నెల ఏ నెల? ఈ నెల సార్, ఈ నెల. దాన్ని చెప్పాలి కదా, నాకేం తెలిసింది సార్. 11వ తారీఖు శనివారం వస్తానే ఉంటుంది సార్. సంవత్సరాలు 11 ఇది ఈ నెల 9వ నెల. 9వ నెల సార్. డీటెయిల్గా చెప్పండి సార్. 9వ నెల 11/09/2021. సమయం 11 గంటల 18 నిమిషాలు. రాత్రినా ఉదయమా? ఉదయం సార్. 11 గంటల 11 గంటల 18 నిమిషాలు. అప్పా, ఇంత చిన్న కాంబినేషన్ చెప్పేకి టైం చెప్పండి, పుట్టిండే ఊరు చెప్పండి సార్. రామగుండం సార్. రామగుండం, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం, తెలంగాణ. ఓకే, రైట్. వీళ్ళది నక్షత్రం చెప్తాను. ఓకే. స్వాతి నక్షత్రం, తులారాశి. దాంట్లో నాలుగో పాదం. నేమ్ లెటర్ వచ్చేసి టీఏ నుంచి పెట్టాలా. టీఏ. పాపది పేరు లెటర్, ఫస్ట్ లెటర్ టీఏ. అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. టీఏలో ఏది వస్తే మీరు చెక్ చేయొచ్చు ఇంటర్నెట్లో. ఆ ఇంటర్నెట్ చూసి మనము చెక్ చేసి చెప్పాలి సార్. బాగుంది సార్, ఏం ప్రాబ్లం లేదు. టీఏ గురుదశ. చెప్పండి సార్ తొందరగా. మెడల్ వేసుకొని ఉండే సార్. ఓకే. ఇది ఓకే. ఒక ఏం చేయమంటారని శివుడి దేవస్థానానికి వెళ్ళి
శివుడి దేవస్థానానికి సోమవారం వెళ్ళి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం ఎవరు చేయాలి సార్? సార్ మీరే సార్, పక్కింటి వాళ్ళు కాదు, మీరే చేయాలి. వాళ్ళకు పై చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు అక్కడ పై నించుకుంటే చాలు, ఆ పంతులు వాళ్ళు చేస్తారు సార్. ఈ 10 సోమవారం అయిపోయింది. నెక్స్ట్ సోమవారం మీరు వెళ్ళి నక్షత్రం చెప్పండి. మీ అబ్బాయి నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం అని చెప్పి, తులారాశి అని చెప్పి రుద్రాభిషేకం చెప్పియండి. 100 రూపీస్ 150 రూపీస్ అంతే రుద్రాభిషేకం. ఒక 4 తోరి లేకుంటే 5 తోరి చేయండి సార్. 4 Mondays ఆర్ 5 Mondays. ఓకే, కాంబినేషన్ బాగుంది. ఒక పసుపు దారం రైట్ హ్యాండ్కి కట్టండి, ఒక 2-3 చుట్టూ. ఓకే, నాట్ టు వరీ. ఇంకొక రోజు నేను దానికి నాకు తెలుగులో ఏముంది అని తెలియదు, ఆ చుట్టేసుకుంటారు కదా, పుట్టినప్పుడు చుట్టేసుకుంటారు కదా, ఐ డోంట్ నో అబౌట్ దట్. నేను దాన్ని చెక్ చేసి మీకు ఒక రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేమైనా ఇబ్బంది ఉంటుందా, దోషమా ఏమి అని మనం చెప్తాను. ఓకే, ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే టైం. మన నక్షత్ర నాడి నేర్చుకోండి. అక్టోబర్ 2వ తారీఖు ఉంది. సో చాలా ఈజీ సబ్జెక్టు, చాలా ఈజీగా మనము ఎవరి కాలంలో నేర్చుకోవచ్చు. ఈవెన్ 5th స్టాండర్డ్ మీరు చదివింటే చాలు, 5వ తరగతి చదివింటే చాలు. మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్టు. మన యాప్ వస్తుంది. దయచేసి అస్ట్రాలజీ నేర్చుకునేకి ఒక మైండ్ చేయాలి, డెఫినెట్లీ మైండ్ అప్లికేషన్. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇంకా మిగతా 6 లగ్నాలు రేపు చెప్తాను. గజకేసరి యోగం. ఓకే, గుడ్ నైట్. సర్వే జన సుఖినో భవంతు.